మాజీ మంత్రి మల్లారెడ్డి తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో మల్లారెడ్డి గన్మెన్ ఆయుధంతో ప్రవేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మల్లారెడ్డి ఆలయంలోకి వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి గన్మెన్ ఆలయంలోకి ఆయుధాలతో రావడంతో భక్తులు అసహనానికి లోనయ్యారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో ప్రియాంక, ఆలయం వెలుపల మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గన్మెన్ ఆలయం అంటే ఆ గన్మెన్ తో ప్రవేశించారు. ఆలయం చుట్టూ కూడా అంటే లోపల పూజలు చేస్తున్నంత సేపు కూడా దగ్గర దాకా వెళ్లారు. గర్భగుడి దగ్గరికి కూడా ఇలా ఆయుధంతో వెళ్లటం ఆలయ నిబంధనలకు విరుద్ధం. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి తీరంతా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి తీరంతా కూడా తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే ఆ గన్మెన్ కు కనీసం చెప్పాలి, అక్కడ ఆలయ పూజారులు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా లోపలికి రావటం, ఆ తర్వాత ఆలయ అధికారులతో పాటు కొంతమంది స్థానిక నేతలు కూడా గన్మెన్ బయటే ఉంచాలని చెప్పినా కూడా అతను లోపలికి వచ్చాడు. సో మొత్తంగా ఆయన పర్యటన అంతా కూడా వివాదాస్పదం అవుతోంది. మరోవైపు ఆలయం వెలుపలే అంటే కొంచెం ప్రధాన గేట్ ముందే మల్లారెడ్డి కూడా రాజకీయ పరమైన కామెంట్స్ చేయడం కూడా స్థానికంగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఆలస్యంగా తేరుకున్న మల్లారెడ్డి గన్మెన్ చివరికి బయట ఉండాలని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన పైన అంజన్న భక్తులు అయితే కొంత మండిపడుతున్నారు. ప్రియాంక.